ప్రకాశం బరాజ్ బోట్ల ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బరాజ్ని దెబ్బతీయాలనుకున్నారు అంటున్నారు ఆయన. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు, బరాజ్కి హాని తలపెట్టేలా కుట్ర చేశారు అనే అనుమానం కలుగుతోంది అంటున్నారు నిమ్మల. ఈ కుట్రలతో ఎంతకైనా తెగించే చరిత్ర వైసీపీకి ఉంది. బోటు ప్రమాదంపై దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు నిమ్మల రామానాయుడు. ఉషాద్రి, రామ్మోహన్ రావుని పోలీసులు ప్రశ్నించారు. వాళ్ళ సెల్ ఫోన్ డేటా అలాగే గూగుల్ లొకేషన్స్ని కూడా విశ్లేషిస్తున్నారు. పోలీసుల నివేదికని బట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మంత్రి. తాము నిర్మాణం చేస్తుంటే వాళ్ళు విధ్వంసం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళ విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నారు మంత్రి నిమ్మల. అంటే ఆ పడవలను వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ, తెచ్చినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హానికి తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరింత బడ్డెని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా ఈవేళ అందరిలోని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు ఉంది. కుర్చీ కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ యొక్క ఉషాద్రి, రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు వీరు ఎవరైతే ఉన్నారో మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళగా ఏదైతే వాళ్ళు సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. 100కి 100% కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో 1 by 1 ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మనం క్షమించినా కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించడు. థ్యాంక్ యూ.